ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడులో టీడీపీ నేత వేముల నాగేశ్వరరావు బరితెగించాడు. గ్రామంలోని ప్రధాన రహదారిపై ఫెన్సింగ్ వేసి రోడ్డు ఆక్రమించాడు. తన ఇంటి ముందు నుంచి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశాడు. రోడ్డు మధ్యలో ఫెన్సింగ్ వేయడంతో గ్రామస్తులు నిర్బంధంలో చిక్కుకుపోయారు. బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ప్రజలు. గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయాలి. కోటపాడు చీఫ్ ధర్మారావు కుటుంబానికి నాగేశ్వరరావు అనేటువంటి కుటుంబం వాళ్ళు కొనుక్కున్న భూమి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళ నెంబర్లో ఈ భూమి వచ్చింది, దారి భూమి వచ్చిందని చెప్పేసి దారిని మూసేయడం అనేది చాలా దుర్మార్గం. మా 3 కుటుంబాలని 9 రోజుల నుంచి గృహ నిర్బంధం చేశారండి. చుట్టూ ఫెన్సింగ్ వేసేసారు. మాకు మంచినీళ్ళకి వెళ్ళడానికి దారి లేదు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు, గేదెలు బయటకు వెళ్ళడానికి దారి లేదు. 9 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురై మానసిక వేదంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. తహసీల్దార్ గారికి 2 సార్లు వచ్చినామండి, 2 రోజులు వచ్చినామండి. మా వల్ల కాదు మీరు వెళ్ళిపోండి, పోలీస్ కేసు పెట్టుకోమన్నారండి. పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఇది సివిల్ మ్యాటర్ కాదు, ఎంఆర్ఓ గారి దగ్గరే తెలుసుకోండి అంటున్నారండి. అక్కడికి వెళ్తే మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, ఊళ్ళో జనం కూడా ఏం చెప్పట్లేదు, నిర్బంధం చేశారు. పిల్లలకి ఎగ్జామ్స్, స్కూల్కి వెళ్ళడానికి కూడా కుదరట్లేదు. మాకు ఇది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నా 9 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లా, స్కూల్లో ఎగ్జామ్స్ అంట. మాకు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు. ఇళ్ళ పక్క ఏమిటోళ్ళు ఇస్తే మేము తాగుతున్నామండి. ఇప్పుడు మాకు దారి కావాలి. ఇది పై ఆఫీసర్లకి వెళ్ళి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మా తాత తండ్రుల కానించి 3 తరాల నుంచి ఇదే దారిని వెళ్తున్నామండి. ఇప్పుడు దారి లేకపోకుండా ఫెన్సింగ్ చేసేసారండి. బయటకు కూడా వెళ్ళాలి కావట్లా, పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాలి కావట్లా, ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు, గేదెలు కూడా బయటకు వెళ్ళాలి కావట్లా. మొత్తం 15 మంది మనుషులు ఉన్నామండి. ఒక 15 జాతీయులు గేదెలు ఉన్నాయండి. ఎటు బయటకు వెళ్ళాలి కావట్లా, మంచి నీళ్లు కూడా తీసుకోవాలి కావట్లేదు. చాలా ఇబ్బంది. దారి లేదు ఇంకా ఇంటికి లేదండి, ఎటు దారి లేదు. ఎంఆర్ఓ గారిని 2 రోజులు వెళ్ళినామండి, ఏమి స్పందించలేదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినామండి, ఏమి స్పందించలేదండి.